ఏ స్టార్స్ లేకపోయినా సరే మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేసి 10 మందికి తీసుకువెళ్తున్నందుకు, అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో కూడా మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి. ఇకపోతే అందుకు మీకు ఓటర్ థ్యాంక్స్ ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను మీడియా మిత్రులందరికీ. మనం ఆల్రెడీ ఈ కర్టెన్ రేజర్తో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం. అది మీరు ఎవరు ఊహించుండరు. సరదాగా మీ అందరికీ ఊపు రావడం చెప్తున్నాను. రేపు పొద్దున ఫంక్షన్ అదిరిపోవాలి కాబట్టి మీరు ఒక మానసిక ధైర్యం రావడం చెప్తున్నాను. ఈ ప్రెస్ మీట్ యొక్క రికార్డ్ ఏంటంటే సురేష్ కొండేటి నోరు విప్పని ఏకైక ప్రెస్ మీట్ ఇది అనుకుంటున్నాను. కాబట్టి ఇట్స్ అ రికార్డ్. సురేష్ కొండేటికి మైక్ ఇవ్వని ఏకైక ప్రెస్ మీట్గా మేము ఒక రికార్డ్ ఆల్రెడీ స్థాపించాం. కాబట్టి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దాం బ్రదర్స్. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ధనశంకర్ గారు ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీగా, మెహర్ రమేష్ గారు ట్రెజరర్గా ఆ ట్రస్ట్ని లైవ్లీలో ఉంచి, అలాగే ఆ ట్రస్ట్లో సభ్యులుగా హరీష్ శంకర్ గారు, పైడిపల్లి వంశీ, సుకుమార్ గారు, వినాయక్ గారు, నందిరెడ్డి, కొట్టాల శివ, బోయపాటి సీన్ అందరూ కూడా ట్రస్ట్లో ఉన్నారు. ఆ ట్రస్ట్ ఈ రోజున వాళ్ళు లైవ్లో ఉంచడం వల్ల చాలామంది చారిటీ చేయాలనుకున్న వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రావడం అనేది చాలా అడ్వాంటేజ్గా అనుకుంటారు. సో ఆ ట్రస్ట్లో చాలా వాళ్ళు కష్టపడ్డారు, చాలా వరకు దాన్ని ముందు తీసుకెళ్ళారు. సో ఇప్పుడు కూడా ఆ ట్రస్ట్ ద్వారానే మనకి చారిటీ వస్తూ ఉంది. సో వాళ్ళ సర్వీసు ఘనశంకర్ సర్వీస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలాగే ప్రెసిడెంట్ లేకపోయినాను. సో ఇప్పుడు ఘనశంకర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. మిగతా మిత్రులందరికీ, డైరెక్టర్స్ చాలా దర్శకులకి, రామప్రసాద్ గారికి, మిగతా మిత్రులందరికీ, ముఖ్యంగా జాతిరత్నం. ఇప్పుడు మీ షోజులు అంటే సర్టిఫికేట్ అందుకోవాలి, బీకామ్ బిఏ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా, అది అక్కర్లేదు. ఈసీలు మామూలుగా సరిపోతే. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారం. డైరెక్టర్స్ డే May 4. మిత్రులు దర్శకులు మార్టి గారు వచ్చారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వరకు భారతీయ భాషలు ఏ భాషలో కూడా ఎట్లాంటి ప్రయత్నం జరగలేదు, ఎవరు ఆచరించలేదు. కారణం ఏంటంటే దర్శకత్వ దాసనారాయణరావు దాసరి గారి లాగా అన్ని వందల సినిమాలు, అన్ని అద్భుతమైన సినిమాలు, అట్లాగే అనేక సర్వీసులు, అంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని చేయగలడో, ఒక 10 మంది మనుషులు ఒకేసారి ఎన్ని చేయగలుగుతారో, ఒక మనిషి ఒక మహానుభావులాగా, ఒక మానవతావాదిలాగా, అట్లాగే ఒక అద్భుతమైన దర్శకుడిగా, రచయితగా, నటుడిగా కూడా అనేక కోణాలని ఆవిష్కరించడంతో పాటు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక భారతీయ దర్శకుడు దాసరి గారి పేరు మీద డైరెక్టర్ డే చేయాలనేది ఒక ప్రయత్నం మేము ఉన్నప్పుడు జరిగింది. ఆ ప్రయత్నానికి మిత్రులందరూ కూడా సహకరించి, దర్శక సంఘంలోని సభ్యులందరూ కూడా సహకరించి, పెద్దలందరూ కూడా ప్రోత్సహించడం వల్ల అది గత 4 సంవత్సరాలుగా అద్భుతంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఒక గ్రాండియర్గా, చాలా పెద్ద లెవెల్లో, అంటే ఊహకందని లెవెల్లో ఒక పెద్ద డయాస్ని, ఒక ఎల్బీసీ డయాస్ని తీసుకొని దాదాపు సినిమా చేస్తున్న కార్మికులందరినీ కూడా, అట్లాగే చాంబర్ సంబంధించిన అన్ని క్రాఫ్ట్ని, అన్ని శాఖలను కూడా కలుపుకొని అందరినీ గౌరవిస్తూ, అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం మన శంకర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి శంకర్ గారిని, మిగతా సహకరిస్తున్న దర్శకులకి, ఇక్కడ లేకపోయినా కూడా ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభ నమస్కారాలు, శుభాభినందనలు. చేతి వేళ్ళు వేరువేరుగానే కనపడతాయి, కానీ అది బిగిస్తే పిడికిలవుతుంది, అది మన హక్కుల్ని కాపాడుతుంది. అంటే మన ట్రేడ్ యూనియన్ యొక్క మొదటి కర్తవ్యం. అదే చేతి వేళ్ళు మలిస్తే అన్నం ముద్దై ఆదుకునేవాడిని ఆదుకుంటుంది అవసరంలో.
అట్లాంటిదే టీఎఫ్డిఏ. ఇట్లాంటి టీఎఫ్డిఏకి ఒక అద్భుతమైన ట్రస్ట్ కావాలి. ఆ ట్రస్ట్ నుంచి ఎవరైతే సహాయం కోరలేని వాళ్ళు, సహాయం అవసరం ఉండి కూడా మొండితో చెప్పుకోలేని వాళ్ళు, అంటే వాళ్ళకున్న ఒక ఆత్మగౌరవాన్ని తగ్గించుకొని ఎదుటి వారిని అడిగే మనసత్వం లేని వాళ్ళందరికీ కూడా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ ఒక అండగా, ఒక అన్నగా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నిరంతరం సేవలను కొనసాగిస్తూ ఉంటుంది. దీనికి స్ఫూర్తినిచ్చి సహకరిస్తున్న ప్రతి దర్శకులకు, అలాగే దీంట్లో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని నమ్మకం నాకుంది, జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీ అందరూ కూడా భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేద్దాం అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు. మెంబర్స్కి చిన్న స్పేస్ ఉంటాం వల్ల అందుకే ఫస్ట్ టైము మా డైరెక్టర్ అసోసియేషన్లో ఫ్యామిలీతో సహా ఈ ఈవెంట్ రావడానికి ఫస్ట్ ఇండస్ట్రీలో ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ప్రతినిధులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరెవరు ఈ ఈవెంట్కి వస్తున్న స్టార్స్ ఎవరెవరు వస్తున్నారు అనేది ఇప్పుడు హరీష్ శంకర్ గారు వివరిస్తారు. అప్పుడు మా షూటింగ్ షెడ్యూల్స్ సహకరించాయి, ఈసారి సహకరించట్లేదు. సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కలిసి టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనుదీప్ షో. అనుదీప్ గారు దీనికి తెలిసిన తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనిల్ రాయపూడి కూడా ముందుగా రేలింగ్ నరసింహారావు గారికి, అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామో, లేదా ట్రాఫిక్ ఉంటుందనో, ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాకపోయినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాడు కాదు, కానీ మీరు రావడం మాలాంటి వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్. మీ రచన ద్వారా కాదు, మీ చేతల ద్వారా కూడా మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు, మమ్మల్ని బెస్ట్ చేసినందుకు. మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫంక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, పనులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రత్యేకంగా షూటింగ్లకి వెళ్ళి చాలామంది హీరోల్ని కలిసి వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు, డైరెక్ట్గా ఆహ్వానించారు. వాళ్ళందరూ వస్తామని చెప్పిన వాళ్ళ లిస్టు ఇది. ఈ లిస్టులో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది కూడా రాబోతున్నారు. బట్ ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనందరూ ఉత్సాహం వస్తుందో, వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇంకా బాగా పనిచేయాలి, మనం ఉత్సాహం తెచ్చుకోవడానికి, అలాగే మీడియాకి తెలియడానికి నేను వాళ్ళ పేర్లు చదువుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా శ్రీ చిరంజీవి గారు, శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ శ్రీకాంత్ గారు, ప్రభాస్ గారు, శ్రీ కళ్యాణ్ రామ్ గారు, శ్రీ రామ్ భోజనేని గారు, శ్రీ అల్ల నరేష్ గారు, శ్రీ నాని గారు, శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, శ్రీ వరుణ్ తేజ్ గారు, శ్రీ బెల్లమండ సాయి శ్రీనివాస్ గారు, శ్రీ విజయధర్మణ గారు, శ్రీ నవదీప్ గారు, శ్రీ విశ్వక్సేన్ గారు, శ్రీ వైష్ణవ్ తేజ్ గారు. ఇప్పటివరకు మనకి వచ్చిన పేర్లు. వీళ్ళు కాకుండా మిగతా అందరి హీరోని మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేయబోతున్నారు. నిజంగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయడం అనేది మనందరికీ గర్వకారణం. చాలా బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకులందరూ ఇక్కడ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా బ్లాక్ బస్టర్లు తీసే దర్శకులందరూ యూనియన్లో ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే బ్లాక్ బస్టర్ చేయడం మనకేం కొత్త కాదు. సో ఈ ఎల్పీ స్టేడియంలో జరిగే ఈవెంట్ కూడా అందరం కలిసి బ్లాక్ బస్టర్ చేద్దాం. అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ ఉన్నట్టుంది, అసలు రిజిస్ట్రేషన్ లేకుండా అందరూ ఒప్పుకున్నారు ఉన్నారు. సో వాళ్ళందరికీ మన డైరెక్టర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం. వాళ్ళు వస్తేనే మనకి ఒక ఆకర్షణ, ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సో మరికొంతమంది హీరోయిన్స్ కూడా పెర్ఫామ్ చేయబోతున్నారు, వాళ్ళ వివరాలు కూడా తర్వాత తెలియజేస్తాం. అలా ఇంకా మిగతా హీరోలు అందరి దగ్గరగా ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాం. ఇంచుమించు ఎంతమంది ఉన్నారు అంటే డబుల్ స్టార్స్, ఆర్టిస్టులు, యాక్టర్స్ వాళ్ళు ఇందులో అటెండ్ అవుతారు. సో నా భూతో నా భవిష్యత్తు అన్న దీంట్లో ఈ ఫంక్షన్ చేయాలని అందరం 24/7 వర్క్ చేస్తున్న మా కమిటీకి, అలాగే కల్చరల్ కమిటీకి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్ద దర్శకులందరికీ, ఎవరైతే బిజీగా ఉండి మన సినిమాని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన వాళ్ళందరూ కూడా మా వెన్నంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ
బుక్ మై షోలో ఇది టికెటింగ్ ఉంటుందంటే ఆ వివరాలు కూడా త్వరగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ఈవెంట్లో ప్రధానంగా ఎవ్వరూ చూడని కొన్ని కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేయాలన్నా అవన్నీ రూపొందిస్తున్నాం. సో అతి త్వరలోనే ప్రోగ్రామ్ లోపల తెలుస్తుంది. సో దీన్ని మరింతగా ఇది ఒక పర్పస్ కాదు, ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేయడానికి మా సీనియర్ డైరెక్టర్స్ వెల్ఫేర్ కానీ వాళ్ళ రెస్పెక్ట్ని కానీ కాపాడడానికి, అలాగే నీడీ పీపుల్ ఎవరైతే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ మీద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళకి మనం ఆశగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకి అసోసియేషన్ ఏం చేయగలదో అది చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మేము రాగానే అందరికీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకున్నాం. అది త్వరలో జరుగుతుంది, నెగోషియేట్ చేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి. అలాగే మిడ్ డే మీల్ పథకం పెట్టాం. ఎవరైతే ఎవరు కూడా డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు ఆకలి అయితే ఒకళ్ళు అర్థించరండి, అందుకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఉండాలంటే మేము కొన్ని ఏరియాలో కొన్ని మెస్సులు మాట్లాడి మా కార్డు తీసుకెళ్ళి చూపిస్తే భోజనం పెట్టేలాగా ఏర్పాటు చేసామండి. దాని జిఎఫ్ఏ కార్డు. సో ఆకలి తీస్తే ముందు తన ఆలోచన మొదలవుతుంది, ఆకలితో కూడా ఆలోచన మొదలుతుంది. కానీ మేము అంటే ఒక పూటన్న వాళ్ళకి ఆశగా కూడా అది కూడా స్టార్ట్ అయింది, ఉగాది రోజే స్టార్ట్ చేసాం. అది సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది. దానికి ఎంతోమంది వ్యక్తులు చారిటీ ఇచ్చారు. అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటివరకు మాకు బేబీ నిర్మాత ఎస్కేఆర్ గారు 10 లక్షలు, అలాగే బన్నీవాస్ గారు 6 lakhs, యూవీ క్రియేషన్స్ 14 లక్షలు, మొత్తం 30 లక్షలు ఆల్రెడీ మా డైరెక్టర్సే కాకుండా బయట ప్రొడ్యూసర్లు కూడా మేము చేసే మంచి కాసుకి ముందు స్పందించి వాళ్ళందరూ ఇచ్చారంటే వాళ్ళందరికీ పత్రికాముఖంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి వార్త, ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది మా అసోసియేషన్కి గుడ్ న్యూస్. అది ఇప్పుడు మారుతి గారు చెప్తారు. అదే ఒక పక్క షూటింగ్ జరుగుతున్నా ఇది చెప్పాలని ప్రత్యేకంగా మారుతి గారు వచ్చారు. ధన్యవాదాలు మారుతి గారు. అలాగే మరింత మంది మన స్టార్ హీరోలు మనల్ని డైరెక్టర్ అసోసియేషన్ అంటే కన్సర్న్లో ఉన్న వాళ్ళు కూడా ఈవెంట్ రోజుని డొనేట్ చేయబోతున్నారు. అప్పుడు ఆ విషయాలన్నీ అప్పుడు అందరికీ ప్రత్యేక ముఖం తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు మంచి మనసుతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ మెంబర్స్ అందరికీ హెల్ప్ అవ్వాలని దృష్టితో చేస్తున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈవెంట్కి రావటమే కాదు, వాళ్ళ చారిటీని కూడా చాటుకోబోతున్న స్టార్స్ అందరికి కూడా ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ ఈవెంట్ ఎవరైతే రఘునాథ్ సంస్థ చేస్తుందో వాళ్ళు కూడా మేము కూడా చారిటీ ఇస్తామండి మీ చేసే వెల్ఫేర్ దీనికోసం అని చెప్పి ముందుకు వచ్చిన శంకర్ని స్టేజ్ మీద రావాల్సింది కోరు. అంతే ఆ లెన్స్ అన్న దగ్గర ఉన్నాయి కదా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే మన తెలుగు ఫిలిం కమిటీ మెంబర్స్ కూడా మే 4th ఈ ఈవెంట్ మన వీరశంకర్ గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ఈవెంట్ మేము ఇంటర్నేషనల్ రేంజ్లో చేయడానికి మా టీం అందరం మేము కూడా, అలాగే మాకు బ్యాకప్ మంది కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో వీరశంకర్ గారు వాళ్ళ టీం కూడా, అలాగే మన సుబ్బారెడ్డి గారు, రామారావు గారు, వీరందరూ బాగా సపోర్ట్ చేస్తారండి. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేయడానికి కారణం ఏంటంటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ బిల్డింగ్ ఫండ్ రైజింగ్ కోసం వీళ్ళు ఎంతగా కృషి చేస్తారు. అలాగే మా టీం నుంచి కానీ మా కంపెనీ నుంచి కానీ ఇంకా కృషి చేయడానికి ముందుంటామండి. ఈ అవకాశం ఇచ్చిన మాకు వీరశంకర్ గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఈ బిల్డింగ్ ఫండ్ రైజ్ కోసం మా కంపెనీ నుంచి 10 lakhs రూపీస్
ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం మాకు రావడం మాకు చాలా సంతోషం ఉంది. వీళ్ళందరితో పాటు మీకు పాల్పంచుకోవడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రఘునాథ్ ఎండి శంకర్కి. అలాగే కొనుక్కుని ఎల్పీ స్టేడియంకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ చాలామంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు అండ్ ఆల్సో ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన మాలాంటి డైరెక్టర్స్ ఉన్నారు. మాకు ఇప్పుడు రీసెంట్గా మేము ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దాసనారాయణరావు గారిని పర్సనల్గా కలిసి ఆయనతో టైం స్పెండ్ చేయలేదు మేము ఎవరు కూడా. ఆయన గురించి చాలా విషయాలు వినడమే కానీ సార్తో మేము టైం స్పెండ్ చేసే అవకాశం కానీ అదృష్టం కానీ మాకు లేదు. సో ఆయన పుట్టినరోజు నాడు ఇలా డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకొని ఆయన 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 స్పిరిట్ని ఆయన సోల్ని మేము ఓన్ చేసుకొని సెలబ్రేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో May 4th నాడు ప్లీజ్ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని అందరూ వచ్చి మా డైరెక్టర్స్ ఈ కమ్యూనిటీని బ్లెస్ చేయండి అండ్ విల్ స్ట్రైవ్ హార్డ్ టు కీప్ ఎంటర్టైనింగ్ యూ. అండ్ ఒక మాట చెప్పి ఫినిష్ చేసుకుంటాను సార్. వీరశంకర్ గారు, ఇఫ్ యూ రిమెంబర్, మనం వెరీ బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద హెక్యూరియన్ టాస్క్ తీసుకుంటున్నాము, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మనం వెళ్ళగలుగుతామా లేదా అని వండర్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ కూర్చొని చూస్తుంటే ఇంత దగ్గరలో ఉన్నాం ఈ డ్రీమ్ రియలైజ్ చేయడానికి. ఒక రీజన్ అనిపిస్తుంది నాకు ఏంటంటే, ఒక యంగర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ స్కాలర్షిప్ లాంటి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మా సీనియర్ డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి మేము వర్క్ చేసుకుంటున్నాం. ఇంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్సే ఇదన్నింటినీ ఫెసిలిటేట్ చేసిందని చాలా గట్టిగా అనుకుంటున్నాం. సో ఇదే స్పిరిట్తో వర్క్ చేద్దాము అండ్ ఇట్ విల్ బి ఎ ఫన్ ఈవినింగ్ అండి. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎప్పుడు తెర వెనకాల ఉండే మేము డైరెక్టర్స్ కొద్దిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. మా అనుదీప్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కిట్స్ అని రాస్తున్నాడు. కొంతమంది మేము డాన్స్లో అనేది కూడా చాలా ఎనర్జీతో వచ్చి చేయబోతున్నాము. ప్లీజ్ రండి, వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శైలేష్. అనిల్ రావుపూడి గారు కల్చరల్ కమిటీ చాలా యాక్టివ్ ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఈ కల్చరల్ ఈ స్కిట్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ తను ఫుల్గా ఇన్వాల్వ్ 1 వీక్ అని దాని డెడికేటెడ్గా 1 వీక్ దీన్ని కేటాయించినందుకు అనిల్ రావుపూడి మా కమిటీ అందరూ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే తనతో కూడా అనుదీప్ కూడా అలాగే తను ప్లాన్ చేసుకున్నాడు. అలాగే శివ నిర్వాణ తను కూడా నాని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా శివ నిర్మాణ నాని గారిని మీరు కూడా సినిమా ఎందుకు రాను వస్తాను, నేను మీతో వస్తాను. తను కూడా నాని గారిని ఇన్వాల్వ్ చేస్తూ ఒక స్కిట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలా చాలా స్కిట్ చేయడం. అలాగే శ్రీనివాస్ రెడ్డి, మన బలగం వేణు, వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా స్కిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఆర్టిస్టుల్ని అభిమానిస్తారో, ఎవరైతే పెర్ఫార్మెన్స్ చూస్తారో వాళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్ అసోసియేషన్ ఈవెంట్కి వాళ్ళు ఉత్సాహంగా ప్రేమతో వాళ్ళందరూ మేము ఇన్వాల్వ్ అవుతారు. అలాగే నవదీప్ గారు చెప్పండి ఏం చేయాలని స్టేజ్ మీద చేస్తున్నారు అది అనుకున్నాం. సుమ గారు, నవదీప్ గారు యాంకరింగ్ చేసి అలాగే అనుదీప్ కాంబినేషన్లో అది మంచి ఎంటర్టైనింగ్ అవ్వాలని అనుకున్నాం. సో ఇలా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇంకా డిజైన్ అవుతూ ఉన్నాయి. సో అలాగే సుకుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఒప్పుకున్నారు ఈ కమిటీకి. అలాగే చైర్మన్గా రాఘవేంద్ర గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన గౌరవించుకుంటూ. అలాగే చీఫ్ అడ్వైజర్గా త్రివిక్రమ్ గారు, సురేందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అలాగే త్రివిక్రమ్ గారు ఈ అసోసియేషన్ ఒక నాలెడ్జ్ హబ్లా తయారవ్వాలి, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అంతా నేను పెడతానని ఆయన కూడా త్రివిక్రమ్ ఉన్నారు. ఏగా ట్యాబ్స్ కావాలన్నా లేకపోతే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ కావాలన్నా అంతా నేను ఇస్తానని ఆయన కూడా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారు. సో అందరూ కూడా ఏదో ఒకటి చేయాలి, తమకు తోచింది మనం అనుకున్నది అసోసియేషన్ కానీ ఉత్సాహంగా ఉంటాం. నిజంగా వాళ్ళందరూ ఉండటం వల్లే మేము కమిటీ మేము చేయగలుగుతున్నామని మేము అనుకుంటున్నాం తప్ప వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే కమిటీ ఒకటి ఏం చేయలేదు. సో ముఖ్యంగా ఈ కమిటీలో ఇలాంటి ఒక యంగ్ బ్లడ్ రావటం, సాయి రాజేష్, వశిష్ఠ, శైలేష్ వర్మ, శ్రీరామ్ ఆయిచ్చ వాళ్ళు రావటంతో నేను అనుకున్నాను ఏఎఫ్డి అనేది 2.0 అవుతుంది అనేది. ఆ 2.0 యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా సీనియర్స్ని మేము గౌరవించుకుంటాం. పూర్వపు అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ వాళ్ళ అనుభవాలు తీసుకుంటూ ఉంటాం. డెఫినెట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాం. అందరం ఇదంతా డైరెక్టర్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీలో మన మెంబర్స్ కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటామనే ఒక స్పిరిట్ని అందరికీ తెలియజేస్తాం. సో ఈ రోజున ఈ ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయబోతామనే విషయాన్ని తమిళ ఇండస్ట్రీలోను, కన్నడ ఇండస్ట్రీలోనూ డిస్కస్ చేసుకుంటున్నారు మనం ఎప్పుడు చేద్దామని.
సో అంత డిస్కషన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో రాజమౌళి గారు కూడా బిజీగా ఉండి ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. ఆయన దుబాయ్ వెళ్తాం రావడం కలుద్దామని చెప్పారు. డెఫినెట్గా రాజమౌళి గారు కూడా ఆయన కూడా ఆహ్వానించి, ఎందుకంటే ఆయన ప్రైడ్ మన సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సో అలాగే మిగతా మన ప్రశాంత్ నీల్ గారు కూడా వస్తున్నారు. సో దీనికి సందీప్ ఒక గారు చాలా మొన్నే మన మెంబర్ అయ్యారు, కానీ ఆయన జిఎస్ లోకం రాలేకపోతున్నారు. ఇలా అందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఉండి అవైలబుల్గా ఉన్నారో అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అదర్ స్టేట్స్లో ఉన్న ముఖ్యమైన దర్శకులు కానీ కొంతమంది హీరోలు కూడా పిలవాలనుకుంటున్నాం. అది కూడా ఈ రేపటి నుంచి ఆ కార్యాచరణ జరుగుతూ ఉంటుంది. సో మీరెవరూ ఊహించని విధంగా ఈ ఈవెంట్ ఆఖరికి రూపుదిద్దుకుంటుందని మాకు నమ్మకం ఉంది. సో మీ మీడియా సపోర్ట్ డెఫినెట్గా ఉంది. దీన్ని ఒక స్పేస్ ప్రామినెంట్గా మీరు స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్ డే అనేది మన మిత్రుడు శంకర్ చెప్పినట్టు భారతదేశంలోనే కాదు, వరల్డ్లోనే డైరెక్ట్ డే లేదు. ఎక్కడో స్పెయిన్ జరిగింది, లేకపోతే పోర్చుగల్ జరిగింది, అదే మనం ప్రపంచం అంతా అడాప్ట్ అవుతుంది. అదే ఈ డే ఆ డే మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఈ డే మనం టార్గెట్ చేయాలి. ముందు కనీసం ఇండియా లెవెల్కి ఈ మే 4th డేట్స్ డేగా సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఈ డేని మే 4th ఎందుకు ఎన్నుకున్నామని ఇందాక శంకర్ చెప్పారు. మన డేట్స్ డే అనేది సంవత్సరంగా ఎలా ఉంటుందంటే ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన దాసనారాయణ గారి పుట్టినరోజు అది. అలాగే ఆయన అంత బిజీగా ఉండి కూడా పరిశ్రమలో ఉన్న సమస్యల్ని అలాగే పరిష్కరించడంలో పరిశ్రమ పెద్దగా ఆయన ఉండటం అంత బిజీ కూడా చేశారు. సో ఆయన పుట్టినరోజుని మనం డైట్స్ డేగా ఉంచడం సంస్థంగానే ఆ రోజు యునానిమస్గా అందరూ అంగీకరించారు. సో ఇప్పుడు అది మే 4th అనేది దాసనారాయణ గారి జయంతి కాదండి, అది డైట్స్ డే అయింది, రూపాంతరం చెందింది. మేము డైట్స్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తాం ఆయన స్మరించుకుంటూ. సో ఇప్పుడు ఆఖరికి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయమని ఒక షార్ట్ నోటీస్లో, సార్ మీరు ఒక 2 గంటల క్రితం వస్తున్నానంటే అని వచ్చిన విజయన్ ప్రసాద్ గారిని మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాల్సి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పవలసింది ఎన్ శంకర్ గారి గురించి అండి. ఎందుకంటే ఈ కార్యక్రమం 4వ తారీఖున డైరెక్ట్ డే చేయాలి అని ఆ రోజు పట్టుపట్టింది ఆయన. ఎందుకు చేయాలి అన్న దాని మీద ఒక దర్శకరత్న దాసనారాయణరావు గారి పుట్టినరోజు అని చెప్పి పెద్దలందరినీ కూడబెలికి తీసుకొచ్చి ఒప్పించి ఈ కార్యక్రమం 6వ సంవత్సరంలోకి వెళ్తా కారణం ఆయనండి. కాబట్టి డెఫినెట్గా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఇంకా అన్ని విషయాలు కూడా అందరూ చెప్పారు. ఈ సందర్భంలో గురువు గారి జయంతిని మనం డైరెక్టర్ డేగా ప్రకటించుకొని ఇంత గ్రాండియర్గా చేస్తున్నామంటే దానికి కారణం ఈ సంవత్సరం వీరశంకర్ గారి కమిటీ. ఆయన జనరల్ బాడీ మీటింగు ఇక్కడ పెట్టినప్పుడే నేను ఆయనతో అన్నాను, మనం చాలా కార్యక్రమాలు ప్రపంచానికి తెలిసేలాగా చేయబోతున్నాం, ఆ కాన్సెప్టే నాది అన్నాడు ఆయన ఆ రోజుని. ఈ రోజున డైరెక్టర్స్ డే అనేదాన్ని ప్రపంచవ్యాప్తంగా లాల్ బహదూర్ స్టేడియంలో చేయడం అనేది చాలా పెద్ద వెంచర్. దానికి తను అందరినీ కూడబలుకుని సెక్రటరీ గారితో, ట్రెజరర్ గారితో, మిగతా కమిటీలతోటి కూడా ప్రతి విషయం మాట్లాడి అందరూ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తున్నాడు ఆయన. మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడే అందిన శుభవార్తని చెప్పారు మారుతి గారు, చాలా అది మన సక్సెస్కి ఎక్కువ అన్నమాట. చాలా సక్సెస్ స్టార్టింగ్లో ఉన్నాం, ఇటువంటి చాలా 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 జరుగుతాయని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా ప్రభాస్ గారిని కలవటానికి కానీ తర్వాత ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి ఇలా చేస్తే బాగుంటుందని ఆయన్ని మోటివేట్ చేసి చారిటీ ప్రయత్నించిన మా దర్శక మిత్రులు మారుతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విజయ్ కనకమెడల్ మాట్లాడుతున్నారు. మే 4th రోజున చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామండి ఒక ఈవెంట్. దానికి ఇందాక మా బాస్ హరీష్ గారు చెప్పారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు.
దాంతోపాటు చాలా పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా స్టేజ్ని పర్ఫామ్ చేయబోతున్నారు. అనుదీప్ గారు కూడా ఒక సూపర్ యాంకరింగ్ గారు మనం లైవ్లో చూస్తాం అందరం మనం. తప్పకుండా అందరూ వచ్చి ఫంక్షన్ విజయంతో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్. విజయ్ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇమ్మీడియట్గా రెడీగా ఉంటున్నారు. సో మా సుబ్బారెడ్డి సెక్రటరీ అయితే 24/7 అని పేరు పెట్టారు కాల్ సెంటర్ అని. సో తను సినిమాని కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు దీనికోసం. సో అలాగే రామారావు గారు కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళని కాదు, ఒక పక్క సాయి రాజేష్ గారు ఎక్కడ బొంబాయిలో ఉన్నా కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు. అలాగే వశిష్ఠ గారు చిరంజీవి గారు కలవటానికి ఎంతో ఈడ్ చేశారు ఆ రోజు అందరూ వెళ్ళటానికి వశిష్ఠ గారికి. అలాగే శైలేష్ కోల్ను, శ్రీరామాదిత్య అందరూ కూడా చాలా సెన్సిబుల్గా ఒకే వాయిస్ తోటి కమిటీ ఉండమని ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒక్కడనే చేస్తాను. వీరశంకర్ అంటే ఏదో ఒక ఆలోచన అంతే, ఆలోచన ఆచరణ కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా నాట్ ఓన్లీ కమిటీ బయట హరీష్ కానీ, అనిల్ కానీ, రాజమౌళి గారు కానీ, సుకుమార్ కానీ, త్రివిక్రమ గారు కానీ, సురేందర్ రెడ్డి అందరూ కూడా ఎవరైతే బోయిపాటి, కొట్టాల శివ కూడా ఆ రోజు 4th షూటింగ్ ఉంటే క్యాన్ చేసుకుంటాను సార్ అని చెప్పాడు. అలాగే చాలామంది ఆ రోజు డైరెక్టర్స్ డే రోజు ఎవరైతే షూటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలామంది పోస్ట్పోన్ చేసుకున్నారు. సో అంత ఉత్సాహంగా మనది ఈ ఫంక్షన్ అని ఆ రోజు షూటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకుని పోస్ట్పోన్ చేసిన మా దర్శకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ